వారం రోజుల్లో ఉస్మానియా ఆసుపత్రిను వేరే చోటుకు తరలిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆసుపత్రి శిథిలావస్థకు చేరినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మంత్రులు అధికారులతో కలిసి ఉస్మానియా ఆసుపత్రిని సీఎం కేసీఆర్ సందర్శించారు. ఆసుపత్రి మొత్తాన్ని పరిశీలించారు. ఆసుపత్రి పరిస్థితిపై డాక్టర్లు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్ ఉస్మానియా ఆసుపత్రి ప్లేస్లో త్వరలోని అధునాతన ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. చీఫ్ సెక్రటరీ గారు ఈ మధ్య జేఎన్టీయూకి బాధ్యత అప్పగించి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ అయిన వాళ్ళకి అప్పగించి ఆ బిల్డింగ్ యొక్క స్ట్రెంత్ ఏంటి ఎగ్జామిన్ చేయండి అని చెప్తే ఎంత రిపేర్ చేసినా ఏం చేసినా ఒక 3-4 సంవత్సరాల కంటే ఎక్కువ ఆ బిల్డింగ్ నిలవదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు నేను చూశాను, నాతో పాటు మీరందరూ కూడా చూశారు. చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. ఇది వర్షాకాలం, ఆ బిల్డింగ్లో స్ట్రెంత్ పోయింది కాబట్టి ఎప్పుడైనా అది కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసం హాస్పిటల్ని మట్టుకు పేషెంట్ల ప్రాణాలు కాపాడడానికి, డాక్టర్ల ప్రాణాలు కాపాడడానికి, ఆ నర్సింగ్ కాలేజీలో చదువుకున్నటువంటి నర్సింగ్ పిల్లల ప్రాణాలు కాపాడడానికి, ఆ హాస్టళ్లలో ఉండే పిల్లల ప్రాణాలు కాపాడడానికి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఎట్టి పరిస్థితులలో వారం రోజులలో ఉస్మానియా హాస్పిటల్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికి షిఫ్ట్ చేయొచ్చు అనే దానికి వైద్యశాఖ మంత్రి గారు, డాక్టర్సు, హెల్త్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు అందరు కలిసి ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మొత్తం మంది కలిసి ఒక డెసిషన్ తీసుకోమని చెప్పాం.